ఒక రిటైర్డ్ ఎస్ఐ ఇక్కడున్న పోలీస్ స్టేషన్లో పోలీసుల అండదండలతో ఈ ల్యాండ్ గ్రాబర్ వెంకటేశ్వరరావు వాడు పెట్టుకున్న కిరాయి గుండాలు ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి మాట్లాడినంటే ఈ డిపార్ట్మెంటు సిగ్గుతో తలదించుకోవాలి. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలో ఒక మంచి పేరున్నటువంటి పోలీస్ వ్యవస్థ. అట్లాంటి పోలీస్ వ్యవస్థకి ఇట్లాంటి చిల్లరగాలు కొద్దిమంది ఎంత చెడ్డ పేరు తెస్తుందో మా డీజీపీ గారు ఆలోచించుకోవాలి. ఇలా సిఐ ఇక్కడ ఉన్నటువంటి ఒక సిఐ రాజు ఆయన ఈ ల్యాండ్ గ్రాబర్లతో కుమ్ముక్కైపోయిందని, ధర్మాన్ని చంపేస్తుందని, ప్రజలను వేధిస్తుందని చెప్పి తీర్పిచ్చినప్పటికి కూడా చర్య తీసుకోకుండా తాత్సారం చేసేటువంటి పద్ధతి ఇలా ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇవాళ గుండాలు ల్యాండ్ గ్రాబర్లు నడుపుతున్నారా వ్యవస్థని, లేకపోతే ఇవాళ ప్రభుత్వం నడుపుతుందా, ప్రజలు నడుపుతుందా, ప్రజాస్వామ్యం నడుపుతుందా ఆలోచించుకోవాలి. ఇవాళ 24 గంటలు టైం ఇస్తున్నాం. మేము దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలా హైదరాబాద్ నగరంలో అనాదిగా ఇలాంటి గుండాలు ల్యాండ్ మాఫియాల పదగట్టల కింద నలిగిపోతున్నటువంటి సామాన్య ప్రజానికానికి భారతీయ జనతా పార్టీగా ఇవాళ అండగా ఉంటామనే ఆశ ఇవాళ విశ్వాసాన్ని కలిగించడానికి వచ్చినాం. మేము మొత్తం పార్లమెంట్ సభ్యులుగా, మొత్తం శాసనసభ్యులుగా, హైదరాబాద్లో ఉన్న కార్పొరేటర్లుగా ఇవాళ మొత్తం పార్టీ పరంగానే వీళ్ళు కనుక చర్య తీసుకోకపోతే ప్రజలకు ఎట్లా రక్షణ కల్పించాలో, ప్రజల ఆస్తులకు ఎట్లా రక్షణ కల్పించాలో మేము కల్పించుకునే ప్రయత్నం చేస్తాం. అది కల్పించినాడు మీరు సిగ్గుతో తరలించుకోవాలి తప్పకుండా. ప్రజలారా, హైదరాబాద్లో ఉన్న ప్రజలారా, ఇవాళ పార్కులను మాయం చేస్తున్నాం. పేద ప్రజల భూములు కొల్లగొడుతున్నటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే మాకు కబురు పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అండగా ఉంటాం. న్యాయస్థానాల మీద ఇంకా సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇవాళ ఇంకా అక్కడక్కడ పోలీస్ వ్యవస్థలో మంచి ఆఫీసర్లు ఉంటారు, రెవెన్యూ దాంట్లో కూడా మంచి ఆఫీసర్లు ఉంటారు. ఇవాళ వాళ్ళ సపోర్ట్తో మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో ఇప్పుడు దాడి జరిగింది, ఒకరిద్దరు మొత్తం తలకాయలు పగిలిపోయినాయి, రక్తం గారింది. ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. పోలీసులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కాపలాగా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో అని. ఇప్పుడు నిన్న పోలీసుల ముందే అటాక్ జరిగింది. మీరు చూస్తున్నారు. మీలాంటి వాళ్ళు మాట్లాడితేనేమో ఎక్స్ట్రా మాట్లాడినరు, ఎక్స్ట్రా చెప్తున్నా అంటున్నాడు. ఇవాళ ప్రజలు, మహిళలు, వాళ్ళు ఇక్కడ మహిళలు, ఇలా రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు వాళ్ళు అంటున్న మాట ఏంటి? పోలీసులే వాళ్ళకు అండగా ఉండి పోలీసుల సమక్షంలోనే పోలీసులు ఉసుగొల్పితేనే కొట్టిందని చెప్పే మాట మాట్లాడితే ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాలని చెప్తున్నా. నేను ఒకటే 24 గంటల్లో గుండాలు మాత్రమే కాదు, వాడికి పోషిస్తున్నటువంటి వెంకటేశ్వరరావు, వాళ్లకు డబ్బులు ఇచ్చి గుండాలను మేపుతున్న వెంకటేశ్వరరావు ఇవాళ చట్టంలో ఉన్న లొసుకుల్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, ఇలా మున్సిపల్ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేస్తున్న వాడిని కనుక అరెస్ట్ చేయకపోతే, వాడిని ఇక్కడి నుంచి కనుక వెకేట్ చేయించకపోతే ఆ బాధ్యత మేము తీసుకుంటాం. దీని వెనకాల తప్పకుండా లోకల్గా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉంటారని చెప్పిన వాళ్ళు, ఇలా మాజీ శాసనసభ్యులు ఉంటారని చెప్పిండ్రు. మరి వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో నేను ఆరోపణ చేస్తలేను. ఎందుకంటే నాతో కూడా సెల్ఫీలు దిగే వాళ్ళు ఉంటారు, ఆయనతో కూడా సెల్ఫీలు దిగే ఉంటారు. అంత మాత్రమే వాడు రేవంత్ రెడ్డి దగ్గర అంటున్నాడు. కానీ వాడెవడో ఎంక్వైరీ చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. వాని పట్ల వీళ్ళ వైఖరి ఏందో కూడా తెలియజెప్పాల్సిన అక్కడ ఉన్నది. ఈ విషయమే కాదు, అనేక కాలనీలలో పార్కుల జాగలు ఇలా మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్కుల జాబులన్నీ కూడా బై నంబర్లు వేసి కొల్లగొడుతున్నారు. ఇలా కాంక్రీట్ జంగల్గా మారుస్తూ ఉన్నారని చెప్తున్నారు. ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నా. మీరు అనుకుంటున్నారు రాజ్యం మీది, ఇవాళ పోలీసుల అండదండలతో మీకు ఆహా ఓహో అనే వాళ్ళు ఉండొచ్చు. కేసీఆర్ కూడా గట్లే అనుకున్నాడు. ఇలా దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయింది. నీకు కూడా దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయే రోజులు వస్తాయి. బీ కేర్ఫుల్గా ఉండండి. ఇలాంటి వాటి పట్ల నీ నాయకులు ఎక్కడెక్కడ ఇట్లాంటి పని చేస్తున్నారో, ఇలాంటి గుండాలకు, ల్యాండ్ గ్రాబర్లకు ఎక్కడెక్కడ అండగా ఉన్నారో అలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. న్యాయాన్ని, ధర్మాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేయండి. ప్రజల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే ప్రయత్నం చేయండి. లేకపోతే చేత కాకపోతే ఆ పని ప్రజలు చేసుకుంటారు. రేవంత్ రెడ్డికి తెలిసే ఇట్లాంటివి జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? దీని పట్ల ఇట్లాంటి వాటి పట్ల చర్యలు తీసుకోకపోతే తెలియదు. వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇప్పుడు పేపర్లో వస్తూ ఉంటుంది, సోషల్ మీడియాలో వస్తూ ఉంటుంది. చీమ చిటుక్కుమంటే కూడా నాకు తెలిసి ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులకు చీమ చిటుక్కుమన్నా కూడా ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రతి నిత్యం వాళ్ళకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. మరి ఇలాంటి వాటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారికి సబ్మిట్ చేస్తారు. దాని పట్ల స్పందించాలి కదా. స్పందించకపోతే ఇవాళ తెలియకుండా ఉంటుందని అనుకోను, కానీ
స్పందించకపోతే వీళ్ళకి కూడా సంబంధం ఉన్నట్టు భావించారు. మీ మీద కూడా కేసు అయినట్టుంది కదా ఇదేనా ఇదే కేసా పాత తెలంగాణ దీని మీద విజయ మీ రాజ్యం విజయ మీ రాజ్యం